ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో అనధికార సర్వేల పేర్లతో టీడీపీ వారు ట్యాబ్లను పట్టుకుని సర్వే చేస్తున్నారంటూ వైసీపీకి చెందిన వారు కొందరు వ్యక్తులు నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం రూరల్ ఎస్ఐ తలారి రామకృష్ణ సదరు టీడీపీకి చెందిన వ్యక్తులను విచారించకుండా సర్వే చేసిన ట్యాబును వెనక్కి ఇచ్చేశారు అంటూ నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్ఐ రామకృష్ణ ఫోన్ కూడా ఎత్తడం లేదని, అందుకే స్టేషన్కు వచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. ఇక నిరసన జరుగుతున్న రూరల్ పిఎస్ వద్దకు చేరుకున్న డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేకు వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఎమ్మెల్యే నిరసనను విరమించారు. అన్ని మండలాల్లో కూడా నేను వేల మంది ముందు, ఒక్కో మండలంలో 5-6 వేల మంది వస్తే వాళ్ళ ముందు అందరికీ కూడా పట్టబయలు చేశారు. ఎవరో కూడా ఈ కోసం వస్తే వాళ్ళ పట్టుకోండి, పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయమని. ఇక్కడ ఏంటంటే పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసిన మా నూజివీడు పోలీసులు ఏంటంటే అటు సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ ఇక్కడ ఏంటంటే చలనం లేకుండా ఆ ట్యాబ్ను కూడా మరి నిజంగానే ఏంటంటే మనం పట్టుకోవాల్సిన దాన్ని దాంట్లో ఏముందో ఏంటో నాకు ఒకవేళ తెలియపోయినా నేను ఏమంటున్నానంటే దాన్ని తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఇస్తాం, లేకపోతే డిఐజీ గారి ఆఫీసులో ఇస్తాం. డిఐజీ గారి ఆఫీసులో ఎక్స్పర్ట్స్ ఉంటారు, దీంట్లో స్టడీ చేసేవాళ్ళు మన దగ్గర లేరు, డిఐజీ గారి దగ్గర ఉన్నారు అని చెప్పేసి నేను చెప్పి ఒక ప్రథమ పౌరుడిగా ఈ నియోజకవర్గానికి ఇక్కడ జరుగుతున్న అవతవాలన్నీ కూడా వారికి చెప్తే ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి ఇంతవరకు కూడా దాని మీద చలనం లేదు. దాన్ని తీసుకెళ్ళి కూడా ఇచ్చేశారు కాబట్టి ఇతను నా నోటీసులో కూడా పెట్టకుండా అతను ఆ ట్యాబ్ని వెనక్కి ఇవ్వడం జరిగింది సార్. అది అందరి ముందు నేను చెప్తున్నాను సార్, అతను నా నోటీసులో కూడా పెట్టకుండా. అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఒక సీనియర్ ఆఫీసర్ నేను ఉన్నాను సార్, అలాగే నాకు పైన ఇంకా హైరార్కీ ఉంది సార్. హైరార్కీ ఉన్నప్పుడు దానికి జరగలేదు. అదే సబ్జెక్ట్ని నేను మేడం గారికి చెప్పాను సార్. మేడం నా దృష్టిలో లేకుండా చేశాడు ఇతను అని చెప్పంటే మేడం ఏమన్నారంటే సార్ ఎస్ సార్ తప్పండి సార్ అది తీసుకుంటాను సార్. ఆల్రెడీ మేడం దాంట్లో మాట్లాడారు సార్. మాట్లాడి సార్ని కొంచెం కన్విన్స్ అయ్యండి, సార్ని కన్విన్స్ చేస్తారు. నేను ఎస్ఐ మీద నేను యాక్షన్ తీసుకుంటాను. నేను ఏదైతే ఫీల్డ్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసేసి దాని మళ్ళీ నాకు అప్డేట్ చెప్పన్నారండి సార్. చెప్తే ఇతనేమో అది చేయకుండా అతను ఓన్ డెసిషన్ తీసుకున్నారు సార్. దానికని చెప్పేసి మేము సార్ని ఏం కన్విన్స్ చేస్తామంటే తప్పనిసరిగా జస్టిస్ జరిగేలాగా నేను చేస్తానని చెప్తాను సార్. అందుకని తమరు కూడా సార్ కూడా కన్విన్స్ చేయండి సార్. నేను ఒకటే ఎందుకంటే మీరు దీంట్లో అవును ఇప్పుడు మీరు ఏంటంటే మీరంతా చూసారు, మనం కూడా అవునండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు డిఎస్పీ గారు కాకినాడ సీఎం గారు ప్రోగ్రాంలో ఉన్నప్పుడు నేను ఫోన్ చేశాను కాకినాడలో. ఏది ఇంకో వేరే కేసులో రేగుంట కేసులో ఫోన్ చేస్తే రేగుంటలో దాన్ని ఇట్టే పట్టుకున్నాడు. రేగుంట కేసులో ఫోన్ చేస్తే నేను రావడం పెట్టించేస్తానండి, ఇదేంటిది ఇక్కడికి వచ్చిందా కామ్ అయిపోయి ఉంటే 2-3 రోజులు అయిందండి.